అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రావణ మాసంలో 4వ శుక్రవారం అయితే రాబోతుంది కదండీ రేపు. 4వ శుక్రవారం రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి? ఈ వారం వరలక్ష్మి వ్రతం చేయొచ్చా? లేదా చేస్తే ఏ సమయంలో వ్రతం చేయాలి? పీఠాన్ని ఎప్పుడు కదపాలి? అనే విషయాలన్నీ కూడా మనం వీడియోలో షేర్ చేస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకి ఈ సంవత్సరం శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు అయితే వచ్చాయి కదండి. మనకి ఇంతవరకు 3 శుక్రవారాలు అయితే కంప్లీట్ అయ్యాయి. వరలక్ష్మి వ్రతం అయితే అయింది కదండి. ఇప్పుడు ఇది 4వ శుక్రవారం. ఈ 4వ శుక్రవారం లక్ష్మీ రూపంలో పూజిస్తే చాలా మంచిదండి. ప్రతి వారం కూడా అమ్మవారిని ఒక్కొక్క రూపంలో పూజించుకోవచ్చు. లేదు అంటే ఒక్కో రూపంలో ప్రతి వారం చేసుకుంటామని అనుకునేవారు సరే, ఎవరైనా అష్టలక్ష్మికి ఎలా పూజ చేయాలనే విషయాన్ని కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అయితే మనం ధనలక్ష్మితో పాటుగా మిగిలిన లక్ష్మి కటాక్షం కలగాలి కాబట్టి మనకి అష్టలక్ష్మిని పూజిస్తే చాలా మంచిదండి. శ్రావణ శుక్రవారం కూడా ప్రతి శుక్రవారం కూడా మనం ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇంటి గుమ్మానికి శుభ్రం చేసుకొని అలాగే గుమ్మాలకు పసుపు అలాగే తోరణాలు కట్టుకున్నా కూడా చాలా మంచిదండి. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారు, అందుకని ఈ స్వామివారులైనా సరే మీరు ఆ పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. అయ్యవారు అమ్మవారు కలిసి ఉన్నటువంటి ఫోటో ఉంటుంది కదండి, ఆ స్వామినైనా సరే మనం పూజ పెట్టుకోవచ్చు. లేదంటే అష్టలక్ష్ములు ఉంటే అష్టలక్ష్మి, లేదంటే లక్ష్మీదేవి ఉంటే లక్ష్మీదేవి అయినా సరే పెట్టుకుని పువ్వులతో గాజులతో మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. ఇక వరలక్ష్మి వ్రతం చేసుకోవడం కుదరని వారు ఈ 4వ వారం అయితే చేసుకోవచ్చండి. చక్కగా చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే వరలక్ష్మి వ్రతము మనకి ఈసారి శ్రావణ మాసంలో 5 వారాలు వచ్చాయి కదండి, శ్రావణ శుక్రవారాలు. అందుకని మీరు 4వ వారం చేసుకోవచ్చు, కుదరకపోతే 5వ వారం అయినా చేసుకోవచ్చండి, లాస్ట్ వారము. ఈ వారం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకునే వాళ్ళు లేదా అష్టలక్ష్మిని పూజించుకోవాలి అనుకునే వాళ్ళైతే ఏ సమయంలో చేసుకోవాలంటే 15వ తేదీన శుక్రవారం ఉదయం 9:08 నుండి 10:29 వరకు మంచి శుభం అయితే శుభ సమయం ఉందండి. ఈ సమయంలో మీరు వరలక్ష్మి వ్రతం చేసుకున్నా లేదంటే అష్టలక్ష్మిని పూజ చేసుకున్నా కూడా వ్రతం చేసుకోవడానికి కానీ దేనికైనా కూడా మంచి సమయం అనమాట. అలాగే సాయంత్రం కూడా పూజ చేసుకోవాలనుకునే వారైతే 5:14 నుండి 7:03 లోపు అమ్మవారిని అయితే మీరు పూజ చేసుకోవచ్చండి. అయితే అష్టలక్ష్మి పూజ చేయలేదండి, మరి మేము కొత్తగా చేసుకోవచ్చా అని అనుకుంటే మనకి ఒక ధనలక్ష్మి అనుగ్రహమే కాదండి కదా, మిగతా దేవతల అనుగ్రహం కూడా మనకి కలగాలి కాబట్టి లక్ష్మీదేవితో పాటు అష్టలక్ష్ముల్ని కూడా మనం పూజించుకుంటే ఆహార పదార్థాలకి సమృద్ధిగా కలుగుతాయండి. లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. ధైర్యశక్తి, మానసిక బలం అన్నీ కూడా మనకి అష్టలక్ష్మి పూజిస్తే మనకి తప్పకుండా కలుగుతుందండి. ఈ శ్రావణ మాసం మొదలుకొని మొత్తం 8 శుక్రవారాలు ఒక్కొక్క అమ్మవారిని పూజించాలండి. మీరు ఈ విధంగా పూజ చేసుకుంటాం అనుకుంటే చేసుకోవచ్చు. మొత్తం 8 మంది దేవతలను ఒకేసారి పూజించుకుంటాము కదండి. ఈ విధంగా పూజ చేసుకుంటే అష్టలక్ష్మిని ఫోటో పెట్టి చేసుకుంటే మనకి చాలా మంచి. అమ్మవారిది అష్టలక్ష్మిల ఫోటో లేదు అని మీరు అనుకుంటే ఒక 8 పసుపు ముద్దలు చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. లేదంటే దీపాలైనా 8 పెట్టుకొని అయినా అమ్మవారుగా మనం భావించి పూజ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా అష్టలక్ష్ములు మనకి కామాక్షి దీపంలో కానీ లేదా పసుపు ముద్దలుగా చేసుకుంటాం కదండి, గౌరీదేవిలా కానీ అలా కానీ 8 దీపాల రూపంలో అయినా సరే ఎప్పుడు కొలువై ఉంటారన్నమాట. కామాక్షి దీపాలు, గజలక్ష్మి దీపం, లక్ష్మీ దీపం, అష్టలక్ష్మి దీపం, ఇలా దీపాలు ఉంటాయి కదండి. మీ దగ్గర శ్రీయంత్రం ఉంటే శ్రీయంత్రం కూడా పెట్టుకోవచ్చండి. మాకు లేదు అనుకునే వాళ్ళైనా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. ఒక 8 తమలపాకులు అయితే తీసుకోవాలండి. 8 తమలపాకుల పైన 8 దీపాలు అయితే పెట్టుకోవాలి. అయితే అసలు పూజ దగ్గర మనం అమ్మవారి పాదాలు అయితే పెట్టుకోవాలండి. అమ్మవారి పాదాలు లేవు అనుకునే వాళ్ళైతే కనీసం ముగ్గైనా సరే మీ పూజా మందిరంలో కానీ లేదంటే పూజ చేసే ప్లేస్ ఉంటుంది కదా, ఆ చోట కానీ మీరు పాదాలు వేయడం వల్ల అమ్మవారి ఇంట్లోకి ప్రవేశిస్తారండి అని చాలా చిన్న నమ్మకం, చాలామందికి నమ్మకం ఉంటుంది. పీఠం ముందరే అమ్మవారు వస్తున్నట్లుగా మనం అమ్మవారిని పాదాలు గినక వేస్తే, ముగ్గు రూపంలో వేస్తే చాలా మంచిదండి. ఇక దీపారాధన కోసం ఆవు నెయ్యి ఉంటే వాడండి, లేదు అంటే కొబ్బరి నూనె లేదంటే నువ్వుల నూనె. మనం 8 దీపాలు పెట్టుకున్నాం అనుకుంటా, ఆ 8 దీపాల్లో కూడా నువ్వుల నూనె పెట్టుకోవచ్చండి, దీపారాధన చేసుకోవచ్చు. కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. మనం మొదటి పూజ వినాయకుడికే చేస్తాం కాబట్టి మన వినాయకుడికి అయితే ఫస్ట్ పూజ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టి నివేదన చేసి దీపదూప నైవేద్యాలతో సహా పూజించడం ద్వారా అమ్మవారికి పూజనైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వినాయకుడికి మనం పూర్తి చేసుకున్నాక మాత్రమే అమ్మవారికి పూజ అనేది మొదలు పెట్టాలండి. మనం
కామాక్షి దీపాలనైతే ముందుగా వెలిగించుకోవాల్సి ఉంటుందండి. తర్వాతనే మిగతా 8 దీపాలు వెలిగించుకోవాల్సి ఉంటుంది. దీపాలు వెలిగించిన దగ్గర అక్షింతలు వేసి దండం పెట్టుకోండి. అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి అలాగే కొద్దిగా అక్షింతలు అమ్మవారి పాదాలపైన అలాగే ఆహ్వానం పలకండి. 8 మంది లక్ష్మి కూడా ఆహ్వానిస్తున్నట్లు మనసులో అయితే ప్రార్థించుకోవాల్సి ఉంటుందండి. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మనం ఈ 4వ శుక్రవారం కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ 3 వారాలు చేసుకోలేని వారు కూడా ఈ వారమైనా చేసుకోవచ్చు అండి. వరలక్ష్మి వ్రతమైనా చేసుకోవచ్చు. అలాగే మనం పూజలో గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, ఇలా పువ్వులు కానీ కాయిన్స్ కానీ మన దగ్గర మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదండి, అమ్మవారికి సంబంధించినవి, చిట్టి గాజులు ఇలాంటివి కూడా ఉంటే పూజలు అయితే పెట్టుకోండి. మీ దగ్గర గోల్డ్ ఉంటే గోల్డు, సిల్వర్ పూలు కానీ ఇలాంటివి కానీ ఏవైనా సరే అమ్మవారి దగ్గర పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అష్టలక్ష్మిలు పెట్టుకున్నాం కాబట్టి అష్టలక్ష్మి స్తోత్రాలు కానీ మీరు ఉంటే చదువుకోండి, లేదంటే లక్ష్మీదేవి స్తోత్రమైనా సరే చదువుకోవచ్చు. మనం ఒక్కొక్క దీపం వెలిగించేటప్పుడు ఒక్కొక్క దీపం దగ్గర వెలిగించే ముందు ఒక్కొక్క సూత్రం మీద చదువుకొని మనం దీపం వెలిగించాల్సి ఉంటుందండి. దీపం వెలిగించిన తర్వాత పూలు, అక్షింతలు ఇవన్నీ కూడా వేసేసి మనం అష్టలక్ష్ముల్ని పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి ఈ 8 అమ్మవారికి ఇష్టమైన గులాబీ పూలు, మల్లె పూలు, ఇలా అమ్మవారికి ఇష్టమైన ఎర్రటి పూలు అంటే ఇష్టం కదండి, ఎర్రని అక్షింతలతో పువ్వులతో అమ్మవారిని పూజించండి. అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలి. మనం అమ్మవారి నైవేద్యం పెట్టొచ్చు. పరమాన్నం కానీ అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు ఏవైనా సరే, పరమాన్నం కానీ బూరెలు, గారెలు, పులిహార, చక్కెర పొంగలి ఏవైనా సరే పెట్టొచ్చండి. కనీసం పాలైనా సరే, అవి పచ్చి పాలు పెట్టకూడదండి. పాలు మరిగించిన పాలు ఉంటాయి కదా, అవి మాత్రమే పాలు అమ్మవారి కాడ పెట్టాలి. అలాగే జాకెట్ ముక్కతో అయినా సరే అమ్మవారికి తాంబూలం ఇవ్వచ్చండి. అమ్మవారికి సాంబ్రాణితో ధూపం వేసి అమ్మవారిని తప్పకుండా మాత్రం నైవేద్యం అయితే నివేదించండి. ఈరోజు 8 మంది లక్ష్మిలు కూడా పంచహారతిని సమర్పిస్తున్నారు. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు తీసుకొని ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర వేసి దండం పెట్టుకొని మోకాల పైన శిరస్సు ఉంచి చేతులు జోడించి అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆ 8 మంది లక్ష్ములు మనసులు తెలుసుకొని మాకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోవాలి తల్లి అని సంతోషంగా అష్టైశ్వర్యాలతో అన్ని సంపదలతో ఉండేలా చేయి తల్లి అని చెప్పేసి మనం ఈ పూజా పీఠాన్ని ఈరోజు కదపకూడదండి. ఇక ఆ తర్వాత వచ్చే శనివారం రోజు మాత్రమే, అంటే ఎల్లుండు మనం శనివారం రోజున అమ్మవారి పీఠ అనేది కదిపించాలి. కొంచెం కలిపి పూజా మందిరంలో చేసుకునే వారికి ఇంకేమీ పూజా మందిరంలో చేసుకుంటే మాత్రం ఇలా అవసరం ఏమి ఉంటుందండి. ఓన్లీ సపరేట్గా హాల్లో పెట్టుకునే వాళ్ళు మాత్రమే కదిలించాల్సి ఉంటుంది. పెట్టిన నైవేద్యాలు అన్నీ కూడా మీరు తినండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా పంచిపెట్టండి. అలాగే అష్టలక్ష్మి పూజించాం కాబట్టి 8 మంది ముత్తైదులను పిలిచి అష్టలక్ష్మిగా భావించి వారికి తాంబూలం ఇస్తే మంచిదండి. మీకు వీలుంటే 8 మందిని ఇవ్వండి, లేదు 1, 3, 5 ఎంతమంది అయినా సరే ఇవ్వచ్చండి. లేదు గుడికైనా వెళ్ళి అక్కడ ఆడవారికి తాంబూలం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇక పూజలో పెట్టిన పువ్వులు ఏం చేయాలంటే అమ్మ అష్టలక్ష్మిగా భావించి మీరు 8 మంది పసుపు అమ్మవారికి పెట్టుకుంటారు కదా, అవి కూడా మన పెళ్ళైన వారైతే తాలిబొట్టుకి 8 అష్టలక్ష్మిగా భావించి పెట్టుకునే ఉంటాయి కదండి, వాటిని మనం తాలిబొట్టుకి అలాగే మొహానికి, పెళ్లి కాని వారైతే మొహానికి రాసుకోవాలండి. ఇంకొక పసుపు ముద్దను తీసుకొని ద్వారబంధం ఉంటుంది కదా, గడపకైతే బొట్లు పెట్టండి. అలాగే బీరువాలో కొద్దిగా రాసి బీరువాకి అలా పెట్టండి. మిగిలిన పసుపు ముద్దలు ఉంటాయి కదండి, అష్టలక్ష్మిలుగా చేసుకునే వాటిని వాటర్ని నిమజ్జనం చేసేసి అవి చెట్లకైతే పోసేయండి. అమ్మవారికి పూజ చేసుకుంటే కుంకుమ అలాగే అష్టలక్ష్మి దగ్గర పెట్టిన పువ్వులు అవన్నీ కూడా మీరు చేసుకెళ్ళి ఈ చెట్లకు కానీ లేదంటే పారే నీళ్ళలో కానీ లేదంటే ఇవన్నీ కూడా మీరు పూజ చేసుకున్నాక ఇవన్నీ పెట్టుకోవచ్చండి. కానీ తప్పకుండా మీరు ఈ తప్పు అయితే అసలు చేయకూడదండి. నాన్ వెజ్ అనేది తినకూడదు. అలాగే భార్యాభర్తలు దూరంగా ఉండాల్సి ఉంటుంది. పూజ చేసుకుంటే ఈ 4వ శుక్రవారం రోజున అమ్మవారిని అష్టాక్షరం రూపంలో పూజించినట్లయితే 8 మంది అమ్మవార్ల ఆశీర్వాదం తప్పకుండా మీకు కలుగుతుంది. ఈ విధంగా 4వ శుక్రవారం అయితే పూజ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.